హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హితేషి వ్లాగ్స్. ఈరోజైతే నేను పిల్లల ఫుడ్, ఒక మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే పిల్లలకు చూపించిపోతూ ఉన్నాను. సో ఇది పిల్లలకైతే చాలా మంచిది, బాగా బలమిస్తుంది, స్ట్రెంత్ అనమాట. సో మీరు మీ ఇంట్లో పిల్లలు ఉంటే చేసి పెట్టండి. మనము 2 కప్స్ శనగింజలు తీసుకొని అయితే వీటిని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకొని ఇలా అంటే లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి, లేకుంటే ఆ పైన మాడిపోతాయి, లోపల అట్లే పచ్చిగా ఉండిపోతుంది, టేస్ట్ వచ్చేది. ఇప్పుడు ఈ పొట్లు అయితే తీసుకొని అలా క్లీన్గా పొట్లు తీసేసి క్లీన్ చేసుకోవాలా. ఇట్లా క్లీన్ చేసుకునేసి నీట్గా పొట్లు తీసుకొని క్లీన్గా అయితే తీసుకోవాలి. పొట్లు ఉంటే బాగోదు. క్లీన్ చేసుకొని ఇలా పొట్లంతా క్లీన్ చేసుకొని శనగింజలు మాత్రం పెట్టుకొని, ఇప్పుడైతే మనం దీన్ని 2 కప్స్ శనగింజలు 1 కప్ బెల్లం వేసి మిక్సీ జార్లో దీన్ని తరిగా కొట్టుకున్నట్లయితే పిల్లలకి తినేకి ఇదైతే రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే నెయ్యి కానీ పాలు కానీ వేసి బాండ్లు పెట్టి స్టవ్ మీద లడ్డూలాగా అట్లా కట్టుకోవచ్చు. లేదు ఇట్లే దీన్ని బౌల్లోకి వేసి స్పూన్తో తినమని పిల్లలకైతే ఇచ్చేయచ్చు. ఇది ఎట్లయినా తినచ్చు, లడ్డూలు చేసుకుని తినచ్చు, లేకపోతే అట్లా కూడా తినచ్చు. సో బిడ్డలకైతే చాలా హెల్తీ ఫుడ్ ఇది, పిల్లలకైతే చేసి పెట్టండి, చాలా మంచిది కూడా. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.